సిటీ కేబుల్ పిఎస్సిఎస్ చైర్మన్ ఎంపిక అధిష్టాన నిర్ణయమే. కాంగ్రెస్ పార్టీ బషీరాబాద్ మండల అధ్యక్షులు పట్లోల రాజవర్ధన్ రెడ్డి. బషీరాబాద్ పిఎస్సిఎస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ ఎంపికపై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధిష్టాన నిర్ణయమే అని తెలిపారు. గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై రాజవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిఎస్సిఎస్ చైర్మన్ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే జోక్యం లేదని అధిష్టానం నిర్ణయించిందని ఎమ్మెల్యేను విమర్శించడం తగదని అన్నారు. పిఎస్సిఎస్ చైర్మన్ ఎంపికకు ముందు అన్ని వర్గాల నాయకుల అభిప్రాయాలు తీసుకొని వారి సూచనల మేరకే అజయ్ ప్రసాద్ ను ఎంపిక చేశారని తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఆయనపై అనవసరంగా ఆరోపణలు చేయరాదని సూచించారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ పార్టీని బలపరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ ప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అసమ్మతికి తావివ్వకుండా ఐక్యంగా పనిచేసి పార్టీ ఆదేశాలను పాటించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు మరియు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అయితే నిన్న జరిగిన విషయంపై మా ఎమ్మెల్యే గారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే తను ఎవరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి ఎప్పుడు చూడలేదు పార్టీలో. కానీ పెద్ద చిన్న తేడా అని కూడా చూడకుండా ఎవరు ఎంతవరకు న్యాయం చేయగలుగుతారో అంతవరకు న్యాయం ఆయన చేసిండు. ఆ విషయం లోపల ఇప్పుడు చంద్రన్న చెప్పినట్టు కొంత పెద్ద వ్యక్తులకి పార్టీకి పనిచేయని వాళ్ళకి కూడా ఒక పదవి ఇచ్చి వాళ్ళకు ఒక ఇది చేసిండు. అప్పుడు కూడా మేము పార్టీకి పనిచేసినా కూడా అజయ్ అన్న కానీ శ్రీనివాస్ రెడ్డి మేము కూడా పార్టీకి పనిచేసినప్పుడు కూడా అన్న నువ్వు ఎందుకు ఇస్తున్నావు అనేది కూడా మేము ఎప్పుడు కూడా అన్న దగ్గర డిస్కషన్ చేయలేదు మేము. అయితే ఈ పిఎస్సిఎస్ గురించి కూడా అన్నని సొంత నిర్ణయం తీసుకున్నాడు, ఆయననే నిర్ణయించిండు అనేది మాత్రం అవాస్తవము. ఎందుకంటే నాకు చెప్పి మన మండలంలోని ముఖ్య నాయకులను తీసుకెళ్ళి క్యాంప్ ఆఫీస్లో కూర్చొని అందరి సమక్షంలో మీరు డైరెక్టర్ని ఎన్నుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి గారు ఉన్నారు, మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, మరియు అజయ్ ప్రసాద్ అన్న గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఉన్నారు, మేమున్నాము, వెంకటేష్ మహారాజ్ కూడా ఉన్నారు. అందరి సమక్షంలో డైరెక్టర్లు చేయడం జరిగింది. ఇప్పుడేమో అది కొన్ని పేర్లు అంటే దానికి అర్హులు ఉన్నారా లేదా బ్యాంకు రిజెక్ట్ చేయడం వల్ల కొన్ని పేర్లు చేంజ్ అయినాయి తప్పితే ఎవరు కూడా సొంతంగా ఈయన తీయాలి ఈయన పెట్టాలి అనేది మాత్రం ఎప్పుడు అనుకోలేదు. కొన్ని బ్యాంకు సమస్యల వల్ల వాళ్ళ పేర్లు తొలగించడం జరిగింది కాబట్టి అంతవరకు. కానీ అటువంటి విషయం లోపల మనోహర్ రెడ్డి అన్న గారు సొంత నిర్ణయం తీసుకున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, అదన ఎప్పుడు చేయలేదు. ఏ బషీరాబాద్ మండలికి వచ్చినా ప్రతి 10 మంది నాయకులు, ముఖ్య నాయకులను పిలిచి వాళ్ళతో చర్చ చేసిన తర్వాతనే ఏదైనా బషీరాబాద్ లోపల ఏ కార్యక్రమం చేస్తాడు ఆయన. అటువంటి వ్యక్తి మీద మీరు ఆరోపణలు చేయడం, మీరు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు, మీకు అనుభవం చాలా ఉంది రాజకీయం మీద. ఇప్పుడు మన బషీరాబాద్ డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడండి, చర్చ పెట్టుకోండి, దావతులు చేసుకోండి, కూకోండి, తినండి. మనం చేసే అభివృద్ధి దాని గురించి మాట్లాడండి. ఇంకేం చేపించుకుందాం మన మండలికి, మన విలేజ్కి ఏం కావాలి దాని గురించి మాట్లాడిన తప్పే ఇది ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు అనేది మాత్రం సంజయసం కాదు. ఇది మాత్రం తప్పు వార్త. వాళ్ళ నాయకులకు చెప్తున్నాం మేము, అది ఏం జరిగిందో ఏమో. మీరు కూడా మనోహర్ రెడ్డి అన్న గారికి క్షమాపణ కోరాలని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లో వచ్చిన కథనాలను చూసి యావత్ తాండూరు నియోజకవర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బాగా బాధపడ్డారు. ఎందుకంటే నిత్యం అభివృద్ధి అని, ప్రజా సంక్షేమం అని రోజు తాండూరు నియోజకవర్గం చుట్టూ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు పెళ్లిళ్ళు, పేరెంటాలు అన్నిట్లో కూడా అటెండ్ అవుతూ ప్రతి ఒక్క కార్యకర్తని, చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు కూడా ఆయన అందరినీ గుర్తుపట్టుకుంటూ అందరినీ కలిసిమెలిసి ఉంటూ ఈరోజు తాండూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న నాయకుని మీద ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి ఏదైతే రాయించారో నాయకులు ఉన్నారు. గతంలో కూడా మండలంలో పోస్టులు అనుభవించారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు కూడా మనోహర్ రెడ్డి గారు ఆయనకు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కూడా చేయడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి మాట తీయకుండా వారి అన్నకు
ఏకాంబరి రామలింగేశ్వర గుడికి చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరికి కూడా కాదనకుండా అందరికీ సమన్యాయం చేసుకుంటూ ప్రతి క్యాస్ట్ని కలుపుకొని ఈరోజు మాధవరెడ్డి గారికి చైర్మన్ చేసినప్పుడు ఒక ఎస్టీ సామాజిక వర్గం అన్న చంద్రనాయక్ని వైస్ చైర్మన్ చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఒక బీసీని చైర్మన్ చేస్తే ఒక రెడ్డి నాయకుని వైస్ చైర్మన్ చేసుకుంటూ, ఒక ఎస్సీని మార్కెట్ కమిటీ చైర్మన్ మన శంకరప్పని చేసుకుంటూ, మరి ఒక వారిని వైస్ చైర్మన్ చేసుకుంటూ, మరి అన్ని కులాల వారిని డైరెక్టర్లు వేసుకుంటూ, అన్ని గ్రామాల నుండి అన్ని ఎంపీటీసీ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్క డైరెక్టర్ని తీసుకుంటూ, అన్ని చిన్న యువకుల నుండి పెద్ద మనుషుల వరకు అందరినీ కూడా కమిటీల స్థానం కల్పించుకుంటా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేసుకుంటా పోతున్నాడు మన ఎమ్మెల్యే గారు. మీరు ఇంకా ఏమైనా ఉంటే మన కుటుంబ సమస్య ఏమైనా ఉంటే ఒక పేరు ఎక్కియాలి, ఒక పేరు తీసేయాలన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర రాండి, ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోండి. ఈయన పేరు కాదు, ఈయన పేరు పెట్టండి అని చెప్పండి. ఈయన చైర్మన్ కాదు, ఈయన వైస్ చైర్మన్ పెట్టండి అని చెప్పండి. ఈయన చైర్మన్ పెట్టండి అని చెప్పండి. ఇది కుటుంబ సమస్య, కుటుంబంలో కూర్చొని చర్చించుకోవాలి. కానీ మీడియా ముందర పోయి ఎమ్మెల్యే గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు, అలా చేస్తున్నారని చెప్పడం ఇది సమంజసం కాదు. ఇప్పటికి కూడా ఏమీ కాలేదు. నాయకులందరికీ కూడా మేము చేతులు జోడించి చెప్తున్నాం, అందరం కూడా మనం కలిసిమెలిసిగా ఉందాం. బషీరాబాద్ మండల అభివృద్ధికి మరియు ఎమ్మెల్యే గారికి సహకరిద్దాం. ఇంకా ఏం కావాలన్నా మన మండలానికి అభివృద్ధి చేసుకోవడానికి నిధుల గురించి అడుగుదాం. మన మండలం అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా మాకు ఇప్పుడు జూనియర్ కాలేజ్ ఇచ్చిండు, హాస్పిటల్ ఇచ్చిండు, డబల్ రోడ్ ఇచ్చిండు. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన మండలానికి తీసుకోవడం అవుతుంది. ఇంకా తెచ్చుకుందాం. మన మండలానికి ఒక యూత్కు స్టేడియం లేదు, ఒక స్టేడియం తెచ్చుకుందాం. ఇంకా కావాల్సిన చాలా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నాయి. అన్నిటి కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ముందల ఫ్యూచర్ ఉండేటట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేటట్టు కూడా మనం అందరం కూడా కృషి చేద్దాం. మీరు అందరం కూడా మనం కలిసికట్టుగా ఉందామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తీసుకున్నాం. జై హింద్. ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీడియాలో వచ్చినటువంటి కథనం చాలా బాధాకరం. ఎందుకంటే తాండూరు నియోజకవర్గం పరిధి ఏ చేసిన తాండూరు శాసనసభ్యుడు మనోరన్న గారు తాండూరు యొక్క మంచి గురించి ఆలోచన చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కానీ పార్టీ నాయకులకు గుర్తింపు కానీ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఏదైతే ఇది నిన్న బషీరాబాద్ సొసైటీ గురించి కొత్త కమిటీ వేసే పనిలో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ నియమించే విషయంలో వ్యతిరేకించడం, మనోరన్న యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఎందుకంటే ఈ కమిటీ వేసేటప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడిన సీనియర్ నాయకులకు అందరికీ తెలుసు, అందరు ఎవరెవరు ప్రపోజల్ పెట్టమన్నారో. ఇప్పుడు ఇంతకుముందు మన ఎక్స్ జెడ్పీటీసీ చెప్పినట్లు, సీనన్న చెప్పినట్లు, చైర్మన్లు కానీ మెంబర్స్ కానీ ఏది కూడా సీనియర్ నాయకులను అడిగే ఆ ప్రపోజల్ తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ఈ బషీరాబాద్కి మండలానికి ఏది మంచిదో తను ఆలోచన చేసి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ నిర్ణయం కానీ ఆయన తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని కూడా వీళ్ళు వ్యతిరేకించడం సమంజసం కాదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, బషీరాబాద్ కానీ యాలాల్ కానీ బషీరాబాద్ తాండూరు కానీ పెద్దేములు కానీ ఏ మండలంలో కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా గౌరవ శాసనసభ్యుల నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ అందరూ గౌరవించాల్సిందే, గౌరవించాలి కూడా. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయనకు ఎవరు పని చేసినారు ఎవరు పని చేయలేదు అని గమనించే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న చాలామంది వాళ్ళేం ఆషామాషి నాయకులు కాదు, అందరు సీనియర్ నాయకులే, దాదాపుగా 20-30 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకులే కూర్చున్నారు. మరి ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే గారి నిర్ణయాన్ని వ్యతిరేకించిందే విధంగా ఎక్కడ ఈ తాండూరులో కానీ మండలంలో కానీ మేము చూడలేదు. అదేవిధంగా మొన్న లాస్ట్ టైం గత 6 నెలల కింద తాండూరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన శంకర్ రెడ్డి గారికి కూడా ఆత్మ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఆయన శాసనసభ ఎన్నికలలో
రాకపోయినప్పటికీ తర్వాత వచ్చినప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారిని ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా వచ్చి కూడా నేను కలిసి పని చేస్తా అంటే ఆహ్వానించినటువంటి వ్యక్తి మనోహరణ గారు. అంత మంచి మనిషి పైన కూడా ఆయన కూడా వ్యతిరేకత చూపడం ఎంతవరకు సమంజసం అనేది తన మనసుకే వదిలేస్తా ఉన్నా. కాబట్టి పార్టీ కానీ పార్టీ అధ్యక్షులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ అందరినీ కూడా పార్టీ లైన్లోనే పనిచేసే విధంగా ఈరోజు అందరికీ చెప్పాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న ఏం జరిగిందంటే జీవని గ్రామంలో కూడా మాధవరెడ్డి నేను దావతిస్తున్నా అని చెప్తే మేము అక్కడ వెళ్ళడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ దావత్ చేసుకుంటా అందరు మాట్లాడిన తర్వాత అందరూ పిఎస్ఎస్ గురించి మాట్లాడితే నేను ఒకటే విషయం చెప్పిన వాళ్ళకు, చూడుపోయి నాకైతే ఎమ్మెల్యే సాబ్ పిలిపించిండు. ఎమ్మెల్యే సాబ్ మాట్లాడిండు నాతోటి. అది అందరూ రెడ్డిలు అవుతున్నారని అంటున్నారు సీను, నేను బీసీలకు ఇవ్వాలని అనుకున్నాను చెప్పిండు. చెప్తే నేను చెప్పిన, చూడన్నా నీవు ఎవరికని నాకేం అభ్యంతరం లేదు. నీవు బీసీలకు ఇవ్వాలనుకుంటే బీసీలకి, నాకు ఇవ్వాలనుకుంటే నాకు ఇస్తా అని చెప్పి కూడా మొదలు ఆయనని చెప్పిండు. దానికి కూడా నేను కట్టుబడి ఉన్నా. కాకపోతే ఆయన ఏమన్నాడు, బీసీ వాదం వచ్చింది, బీసీలకి ఇస్తాం సీను, నువ్వు ఏమనకని అన్నాడు. అన్న తర్వాత నేను ఆయన నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాను. ఎమ్మెల్యే సాబ్ ఏమైతే చెప్పిండో ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను కట్టుబడి ఉన్నాక కూడా నిన్న అందరు పిలిచి అందరూ మీటింగ్ చేసి అది ఎట్లెట్లయితుంది, ఇది ఎట్లెట్లయితుంది అంటే ఎట్లయితుంది చెప్పు. ఒక పెద్ద మనిషికి అయితే మనం విలువ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. మరి పెద్ద మనిషి నిర్ణయానికి మనం వ్యతిరేకిస్తే బాగుండదు కదా. వాస్తవాలే చెప్పండి. నేను అదే విషయం చెప్పిన, నేను ఎమ్మెల్యే సాబ్ ఏం చెప్తే అదే వింటా, వేరే తిన్నానని చెప్పినాను. అంటే అంత నువ్వు కొద్దిగా అడిగి చెప్తా అని చెప్పేది ఉండే, అది ఇది అన్నాను కూడా. నేనేమన్నా అంటే లేదు, నేనైతే చెప్పేసి వచ్చానని చెప్పిన. నేను చెప్పిన ఎమ్మెల్యే సాబ్ క్లియర్ చెప్పిన, ఇదే విషయం చెప్పినా అని చెప్పిన. చెప్పాను కూడా. మరి నిన్న అంతా మళ్ళీ వాళ్ళకు పిలిచి వాళ్ళు అందరు దవాజ్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా ఎమ్మెల్యే మీద అగ్నెస్ట్ మాట్లాడడం అయితే మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత మాట్లాడడం అయితే మంచిది కాదు. ఆ రోజు కమిటీలు వేసేటప్పుడు కూడా ఎమ్మెల్యే సభ్యు తప్పు లేదు. ఎమ్మెల్యే సభ అందరికి చెప్పిండు. అందరికి పిలిచి మాట్లాడిన తర్వాతనే కమిటీలు వేసిన మెంబర్షిప్ డైరెక్టర్లను ఎన్నుకున్నాం మేము. డైరెక్టర్ల లిస్ట్ ఇచ్చింది ఆ రోజు ఇచ్చినాం మేము. ఆ రోజు డైరెక్టర్లు అందరిని పిలిచినాం. ఆ రోజు మాధవరెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నాడు, వెంకటేష్ మహారాజు అందరు ఉన్నారు. అందరు ఎదురుగానే డైరెక్టర్లు రాసినాం మేము, రాసి పంపించినాం. అది ఆ రోజు కూడా ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు చైర్మన్. ఆ రోజు ఏమైంది, ఎమ్మెల్యే సాబు హైదరాబాద్ పిలిపించుకొని ఎమ్మెల్యే సాబ్ ఆఫీస్లో కూర్చుని ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు, మీరంతా డైరెక్టర్ల లిస్ట్ నాకు ఇవ్వండి, చైర్మన్ విషయం అయితే నాకు ఇచ్చి పెట్టుకోండి అని చెప్పిండు. నేను ఆ రోజు కూడా అన్నారు వాళ్ళు, రాకేష్ మహారాజు, అజయ్ ప్రసాద్, నా పేరు వెళ్ళింది. వెళ్తే కూడా ఆ రోజు ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు, మీరు డైరెక్టర్ల పేరు రాసిండి, చైర్మన్ విషయం నాకు ఇచ్చి పెట్టుకోండి అని చెప్పాడు. ఇచ్చి పెట్టినా మరి ఆయన నిర్ణయం కట్టుబడి ఉండాలి కదా అందరూ. అయితే మళ్ళీ ఈ వాదం ఎందుకు వచ్చింది, ఇది రారాదు కదా, మంచి పద్ధతి కాదు కదా. అది ఎమ్మెల్యే మీద మాట్లాడకం అయితే మంచి పద్ధతి కాదు. ఆ రోజు కూడా ఎమ్మెల్యే అయిపోయింది క్లియర్, మీరంతా డైరెక్టర్ల పేరు వేయండి, చైర్మన్ విషయాలు ఉంటే మీరు ముగ్గురు ఉన్నారు కదా, నాకు ఇచ్చిపెట్టుకోండి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాను, అంతే కదా. దానికి కూడా అందరం కట్టుబడి ఉండాలి కదా. ఫస్ట్ అయితే నాకు చెప్పిండు, చెప్పినా కూడా నేను కాంప్రమైజ్ అవుతున్నాను కదా. ఎవరిస్తే ఆ రోజు పని చేసినాం అందరం, అజయ్ ప్రసాద్ పని చేసినాం, నేను పని చేసినా, అందరం పని చేసినాం కాబట్టి ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరికి ఇచ్చినా సంతోషం కదా, ఎవరికి ఇస్తే ఏమై ఉన్నది దాంట్లో, దాంట్లో ఏం వచ్చేదైతే లేదు కదా. మరి ఇంత ఎందుకు ఇది ఇబ్బంది, అనవసరంగా పేపర్కి ఎక్కి ఎమ్మెల్యే సభను బదనాలు చేస్తాం, మంచి పద్ధతి కాదు అంతే.